Hi students, today our concept is packages. Package is a container which is a collection of predefined classes, predefined interfaces and sub packages. జనరల్గా క్లాస్ అనేటప్పటికి ఏం చెప్తున్నాం, డేటా మెంబర్స్ అండ్ డేటా మెంబర్ మెథడ్స్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్లో ఏముంటాయి అంటే కనుక ప్యాకేజ్ కంటైన్స్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ ప్యాకేజెస్. సో క్లాసెస్ ఉంటాయి, ముందే డిఫైన్ చేసిన కొన్ని క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అలాగే సబ్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. సబ్ ప్యాకేజ్ అంటే ఏంటి? సబ్ ప్యాకేజ్ ఈజ్ ఏ కంటైనర్ విచ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్, ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేసెస్, సబ్ ప్యాకేజెస్. సో ఇక్కడ ప్యాకేజ్ అన్నా సబ్ ప్యాకేజ్ అన్నా ఒకటే. ప్యాకేజ్ వచ్చేటప్పటికి మెయిన్ అవుతుంది, సబ్ అంటే ఇన్సైడ్ ప్యాకేజ్లో ఉండే ప్యాకేజ్ని ఏమంటాము అంటే సబ్ ప్యాకేజ్ అంటాం. ఇదనమాట. సో ఏ ప్యాకేజ్ తీసుకున్నా, ప్యాకేజ్ తీసుకున్నా, సబ్ ప్యాకేజ్ తీసుకున్నా, సబ్ ప్యాకేజ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఏంటి అంటే కనుక ప్యాకేజ్ కంటైన్స్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్, ప్రీడిఫైన్డ్ క్లాసెస్, ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేసెస్, ప్రీడిఫైన్డ్ సబ్ ప్యాకేజెస్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అసలు ప్యాకేజ్ని మనం ముందే క్రియేట్ చేసి పెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే కనుక బెనిఫిట్స్. యూజెస్ ఈజ్ నథింగ్ బట్ బెనిఫిట్స్. కోడ్ రిడెండెన్సీ కెన్ బి రెడ్యూస్డ్, లెంత్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కెన్ బి రెడ్యూస్డ్, టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్ ఈజ్ రెడ్యూస్డ్. మొత్తం 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే కనుక ముందే నేను క్లాస్ని డిఫైన్ చేసి ఒక ప్యాకేజ్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక నేను ఆ క్లాస్ని మళ్ళీ డిఫైన్ చేయక్కర్లేదు, మళ్ళీ మన ప్రోగ్రాంలో యూజ్ చేయక్కర్లేదు. ప్యాకేజ్లో ఏం చేస్తాము అంటే కనుక ముందే క్లాస్ని డిఫైన్ చేసుకుని దాన్ని సేవ్ చేసి రన్ చేసేసి స్టోర్ చేసి ఉంచుతాం. దాన్ని త్రూ ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా వేరే ప్రోగ్రాంలో ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వన్స్ వీ కెన్ క్రియేట్ ఎ ప్యాకేజ్ దే కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వితౌట్ రైటింగ్ ది దట్ క్లాస్, మళ్ళీ ఆ ప్రోగ్రామ్ మనం రాయక్కర్లేదు. ఆ క్లాస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం రాయని అవసరం లేదు. అక్కడ ఒకసారి రాసేయడం వల్ల ఏం జరుగుతుంది, రాసేసి రన్ చేసి ఉంచేస్తాము. దాన్ని మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా యూజ్ చేసుకుంటాం మళ్ళీ రాయకుండానే. సో దానివల్ల ఏమవుతుంది, సో అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ రాయట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎక్కువ కోడ్ రాదు. సో ఆటోమేటిక్గా లెంత్ కూడా రెడ్యూస్ అవుతుంది కదా, ఎక్కువ రాయట్లేదు, మళ్ళీ అదే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి రీయూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ రాయని అవసరం లేదు కాబట్టి లెంత్ కూడా రెడ్యూస్ అవుతుంది. టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్ ఈజ్ రెడ్యూస్డ్. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్యాకేజ్లో డిఫైన్ చేసిన క్లాస్ని యూజ్ చేసుకుంటున్నాం, కొత్తగా మళ్ళీ ప్రోగ్రామ్ రాసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కానీ అది ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ, ఎందుకంటే ముందే ప్యాకేజ్ని డిఫైన్ చేసినప్పుడు ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని రన్ చేసి పెట్టేసాం. సో మళ్ళీ రన్ చేయక్కర్లా, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న కోడ్ని డైరెక్ట్గా యూజ్ చేసేసుకుంటున్నాం. సో అక్కడ ఏమవుతుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైం కూడా మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది ప్యాకేజ్. ప్యాకేజెస్ వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి జావా ఏపీఐ ప్యాకేజ్, ఇంకొకటి యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్. జావా ఏపీఐ ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ ప్యాకేజెస్. అంటే ముందే డిఫైన్ చేసిన ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని జావా ఏపీఐ ప్యాకేజెస్ అంటారు. అలా కాకుండా యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటే మనం కూడా ఓన్గా ప్యాకేజెస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో వాటిని యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాం. ఫస్ట్ వన్ జావా ఏపీఐ ప్యాకేజ్. Java API package includes hundreds of classes and methods grouped into several functional packages. So Java API package is nothing but predefined packages అని చెప్పాం. సో ఇందులో ఏముంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్, మెథడ్స్ ఒక చోట ప్లేస్ చేసి ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ప్యాకేజ్. ప్యాకేజ్ కంటైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్. సో ఇవన్నీ ముందే డిఫైన్ చేసి ప్యాకేజ్లో పెట్టేసి ఉంచుతాం. వీటిని ఏమంటామంటే ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్, ముందే డిఫైన్ చేసిన ప్యాకేజెస్. దెర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఫస్ట్ వన్ ఈజ్ లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్. లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్. సో ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా ప్యాకేజ్ కంటైన్స్ ఏం చెప్తున్నాం, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ ప్యాకేజెస్. సో ఈ లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్లో కూడా అదేవిధంగా విచ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, ప్రీ డిఫైన్డ్ ఇంటర్ఫేసెస్ అండ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. సో మనం దీన్ని యాక్సెస్ చేసుకోవాలి, లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజింగ్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే, యూజ్ చేసుకోవాలంటే కనుక ఏం యూజ్ చేస్తామంటే java.lang అని యూజ్ చేస్తాం. java.lang అని యూజ్ చేస్తే కనుక ఆ లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజెస్ని యూజ్ చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్ని యూజ్ చేసి ఏమేమి చేస్తాము అంటే కనుక రీడింగ్ వాల్యూస్ ఫ్రమ్ ది కమాండ్ ప్రాంప్ట్ నుంచి వాల్యూస్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్ నుంచి వాల్యూస్ని
రీడ్ చేయడానికి, అదేవిధంగా డిస్ప్లే చేయడానికి, అదేవిధంగా గార్బేజ్ కలెక్టర్తో వర్క్ చేయడానికి. ఈ 3 టాస్క్స్కి కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్ని యూజ్ చేస్తాం. సో లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్ని ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అంటాం. జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. ఇక్కడ జావా అనేది ఏంటి అంటే కనుక మెయిన్ ప్యాకేజ్, లాంగ్ అనేది ఏం ప్యాకేజ్ అంటే కనుక సబ్ ప్యాకేజ్. లాంగ్ అనేది సబ్ ప్యాకేజ్, జావా అనేది మెయిన్ ప్యాకేజ్. ఇక్కడ స్టార్ అన్నాం కదా, ఈ స్టార్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది అంటే కనుక ఇక్కడ ప్యాకేజ్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ఫేసెస్, కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అన్నాం కదా, స్టార్ అనేది దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో మీరు స్టార్ యూజ్ చేసినట్లయితే దాంట్లో ఉన్న ఏ క్లాస్నైనా కూడా, ఏ మెథడ్నైనా, ఏ క్లాస్నైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఇంటర్ఫేస్నైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్. నెక్స్ట్ యూటిలిటీ ప్యాకేజ్. యూటిలిటీ ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకోవాలంటే కనుక జావా డాట్ యూటిల్ అనే దాని ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఈ యూటిల్ ప్యాకేజ్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే కనుక విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ క్యాలెండర్ అప్లికేషన్స్ అండ్ డేట్ అండ్ టైమ్ అప్లికేషన్స్. క్యాలెండర్ అప్లికేషన్స్ కానీ డేట్ అండ్ టైమ్ అప్లికేషన్స్ కానీ అప్లై చేయాలి, యూజ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏ ప్యాకేజ్ని యూజ్ చేస్తామంటే యూటిలిటీ ప్యాకేజ్ యూజ్ చేస్తాం. సో యూటిలిటీ ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటి అంటే కనుక జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. సో జావా అనేది మెయిన్ ప్యాకేజ్, యూటిల్ అనేది సబ్ ప్యాకేజ్, స్టార్ అనేది క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్ని ఇండికేట్ చేస్తుంది. యూటిల్ అనే ప్యాకేజ్లో ఉన్న మెనీ క్లాసెస్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్యాకేజ్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజ్. సో ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఐఓ ప్యాకేజ్ అంటాం. సో దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే జావా డాట్ ఐఓ అని యాక్సెస్ చేసుకుంటాం. ఇట్ కెన్ బి యూజ్డ్ టు, మరి దీని పర్పస్ ఏంటి, ఎందుకు ఐఓ ప్యాకేజ్ యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ ది ఆపరేషన్స్ ఆన్ ఫైల్స్. సో దీన్ని యూజ్ చేసి ఏం చేస్తామా అంటే కనుక ఫైల్ మీద చేసే ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయడానికి ఐఓ ప్యాకేజెస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఆపరేషన్స్ అంటున్నాం. ఆపరేషన్స్ అంటే ఎలాంటి ఆపరేషన్స్? సో ఆపరేషన్స్ అంటే ఎలాంటి ఆపరేషన్స్ అంటే క్రియేటింగ్ ఫైల్, ఓపెనింగ్ ఫైల్, రీడింగ్ డేటా ఫ్రమ్ ఫైల్, రైటింగ్ డేటా ఇంటూ ఫైల్, క్లోజింగ్ ఫైల్. సో ఇలా ఫైల్ మీద ఎటువంటి ఆపరేషన్స్ చేయాలి అన్నా కూడా ఏ ప్యాకేజ్ యూజ్ చేస్తాము అంటే కనుక జావా డాట్ ఐఓ ప్యాకేజ్ని యూజ్ చేస్తాం. సో ఇలాంటి ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేసినా వి మస్ట్ ఇంక్లూడ్ ది జావా డాట్ ఐఓ ప్యాకేజ్. దిస్ ఈజ్ డన్ బై యూజింగ్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్. సో ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని యూజ్ చేసుకున్నట్లయితే ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మీరు చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్యాకేజ్ ఈజ్ నెట్వర్క్ ప్యాకేజ్. సో నెట్వర్క్ ప్యాకేజ్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము అంటే కనుక విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ది సింపుల్ నెట్వర్క్ బేస్డ్ అప్లికేషన్స్. నెట్వర్క్ బేస్డ్ అప్లికేషన్స్ ఏదైనా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కనుక ఏ ప్యాకేజ్ యూజ్ చేస్తామంటే జావా డాట్ నెట్ ప్యాకేజ్ యూజ్ చేస్తాం. సో జావా డాట్ నెట్ డాట్ స్టార్ అని చెప్పి యాక్సెస్ చేసుకుంటాం. దీని సింటాక్స్ ఇది. నెక్స్ట్ ఏడబ్ల్యూటీ ప్యాకేజ్. ఏడబ్ల్యూటీ విచ్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. సో అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ ఈ ప్రీడిఫైన్ క్లాస్లో ఈ జనరల్గా మనం ఏ ప్యాకేజ్ తీసుకున్న ప్యాకేజ్లో ఏమంటున్నాం, విచ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీడిఫైన్ క్లాసెస్, ప్రీడిఫైన్ ఇంటర్ఫేసెస్ అండ్ ప్రీడిఫైన్ మెథడ్స్ అండ్ ప్రీడిఫైన్ సబ్ ప్యాకేజెస్ అని చెప్తున్నాం. బట్ ఏడబ్ల్యూటీ వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక ఏడబ్ల్యూటీ ఈజ్ ఏ ప్యాకేజ్ విచ్ కంటైన్స్ ప్రీడిఫైన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ విచ్ కెన్ బి యూజ్డ్ టు, దీంట్లో కూడా ప్రీడిఫైన్ క్లాసెస్, ప్రీడిఫైన్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసి ఏం చేస్తాము అంటే కనుక విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ గ్రాఫికల్ అప్లికేషన్స్ లైక్ క్రియేటింగ్ విండో, డిజైనింగ్ టెక్స్ట్ బాక్సెస్, రేడియో బటన్స్ ఇలాంటివి డిజైన్ చేయడానికి ఇలాంటి గ్రాఫికల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి అంటే కనుక ఏడబ్ల్యూటీ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నాం. సో విండోస్ని క్రియేట్ చేయడం కానీ, టెక్స్ట్ బాక్సెస్ని కానీ, రేడియో బటన్స్ని కానీ. సో ఇలా మీరు గ్రాఫికల్ అప్లికేషన్స్ ఏదైనా డెవలప్ చేయాలి అనుకుంటే కనుక వి మస్ట్ ఇంపోర్ట్ ది జావా డాట్ ఏడబ్ల్యూటీ ప్యాకేజ్ బై యూజింగ్ ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్టార్ సెమీకోలన్. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ మస్ట్ బి ఎండ్ విత్ సెమీకోలన్. నెక్స్ట్ అదేవిధంగా ఏంటి అంటే కనుక ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ప్రోగ్రాంలో ఫస్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ది ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ది ప్రోగ్రామ్. స్టార్ట్ విత్ ఇంపోర్ట్. నెక్స్ట్ ఈ ఏడబ్ల్యూటీ ప్యాకేజ్లో ఏం చెప్తున్నాం, దీన్ని యూజ్ చేసి ఏం చేస్తామన్నా విండోని క్రియేట్ చేస్తా ఉన్నాం. దీన్ని ఏమంటాం, ఇలా మనకు మైనస్ బాక్స్, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజింగ్ బటన్ ఇలా వస్తే దీన్ని ఏమంటాం, విండో అంటాం. సో ఇందులో మనం దీన్ని యూజ్ చేసి ఈ విధంగా టెక్స్ట్ బాక్సెస్ని కానీ, రేడియో బటన్స్ కానీ,
గ్రాఫికల్ అప్లికేషన్స్ ఇలాంటివి డెవలప్ చేయడానికి ఏం యూస్ చేస్తామంటే AWT ప్యాకేజ్. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓకే, క్యాన్సిల్ బటన్ ఇలా మనం విండోస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట గ్రాఫికల్ అప్లికేషన్స్ యూస్ చేసి. సో ఇలాంటివి క్రియేట్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా AWT ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ యాప్లెట్ ప్యాకేజ్. యాప్లెట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి మాత్రం మనకి ఇందులో ఓన్లీ ప్రీ డిఫైన్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఒక ప్రీ డిఫైన్ క్లాసే ఉంటుంది. అదేంటి అంటే కనుక యాప్లెట్. జనరల్గా అందులో అన్నీ కూడా ఏం చెప్తున్నా హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అని చెప్తున్నాం ఏ ప్యాకేజ్ తీసుకున్నా. బట్ యాప్లెట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి అలా కాదు. యాప్లెట్ ప్యాకేజ్ అనేటప్పటికి ఏంటి అంటే కనుక విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ ప్రీ డిఫైన్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాప్లెట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. సో ఈ యాప్లెట్ ప్యాకేజ్లో ఓన్లీ ఒక ప్రీ డిఫైన్ క్లాసే ఉంటుంది, అదే యాప్లెట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి ఏం చేస్తాము అంటే కనుక డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం? దీన్ని యూజ్ చేసి డేటాని షేర్ చేయడానికి యూజ్ అవుతుంది, షేరబుల్ అనమాట. సో దీన్ని రన్ చేయాలి అంటే కనుక త్రూ వెబ్ బ్రౌజర్ ద్వారా రన్ చేస్తాం. సో యాప్లెట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే యాప్లెట్ ప్యాకేజ్ యూజ్ చేసుకోవాలి. యాప్లెట్ ప్యాకేజ్ని యూజ్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటి అంటే కనుక java.applet.star. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక సిస్టమ్ ప్యాకేజెస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ జావా API ప్యాకేజెస్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ప్యాకేజెస్. ఒకటి లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్, లాంగ్వేజ్ని సపోర్ట్ చేసే ప్యాకేజెస్. సో ఇంకొకటి యూటిలిటీ ప్యాకేజ్, IO ప్యాకేజ్, అదేవిధంగా ఇంకేమున్నాయి IO ప్యాకేజ్, యాప్లెట్ ప్యాకేజ్, AWT ప్యాకేజ్, నెట్వర్కింగ్ ప్యాకేజ్. సో ఈ 6 కూడా ఏంటి అంటే కనుక సిస్టమ్ ప్యాకేజెస్. మనం డిఫైన్ చేయలేదు వీటిని ఎవరు డిఫైన్ చేశారు? ముందే సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడే ప్రోగ్రామర్ డెవలప్ చేసి దాన్ని స్టోర్ చేసి ఉంచాడు. దాన్ని మనం త్రూ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రీ డిఫైన్ ప్యాకేజెస్. సో ఈ ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ లేదంటే సిస్టమ్ ప్యాకేజెస్ని ఎలా యూజ్ చేసుకుంటాము అంటే యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా మనం అక్కడ ఉన్న ప్యాకేజెస్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఎనీ అబోవ్ ప్యాకేజెస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది జావా ప్రోగ్రామ్ విత్ ది ఫాలోయింగ్. ఎలా అంటే సిస్టమ్ ప్యాకేజెస్ని ఎలా యూజ్ చేసుకుంటాము అంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ సబ్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్. సో ఇక్కడ ప్యాకేజ్ అనేది మెయిన్ ప్యాకేజ్, సబ్ ప్యాకేజ్ అనేది ఇన్సైడ్ ప్యాకేజ్లో డిఫైన్ చేసిన ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని సబ్ ప్యాకేజ్ అంటాం. సో ఇంపోర్ట్ ఈజ్ ది కీవర్డ్. స్టార్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? స్టార్ అనేది క్లాసెస్, మెథడ్స్, ఇంటర్ఫేసెస్ వీటన్నిటిని కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇంపోర్ట్ java.io.star ఈ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ IO స్టేట్మెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ java.io.star. సో ఇప్పుడు మనం 6 ప్యాకేజెస్ ఉన్నాయన్నాం కదా, IO ప్యాకేజ్, యూటిలిటీ ప్యాకేజ్, లాంగ్వేజ్ ప్యాకేజ్, నెట్వర్క్ ప్యాకేజ్, AWT ప్యాకేజ్, ఇలా 6 ప్యాకేజెస్ ఉన్నాయన్నాం. ఈ 6 ప్యాకేజెస్ కూడా ఏం ప్యాకేజెస్? సబ్ ప్యాకేజెస్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇన్సైడ్ ది జావా ప్యాకేజ్. సో జావా అనేది మెయిన్ ప్యాకేజ్. ఈ జావా లోపల ఈ 6 ప్యాకేజెస్ని డెవలప్ చేశారు కాబట్టి ఈ 6 ప్యాకేజ్లో ఏ ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నా వి మస్ట్ యాక్సెస్ ది జావా. త్రూ జావా అనే మెయిన్ ప్యాకేజ్ నుంచి మాత్రమే మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఇంపోర్ట్ కీవర్డ్, తర్వాత మెయిన్ ప్యాకేజ్, సబ్ ప్యాకేజ్, తర్వాత స్టార్. ఓకేనా? సో నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్స్. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ప్యాకేజ్ రాసినప్పుడు ఎలా రాస్తాం? ఆల్ స్మాల్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్లో రాస్తాం ప్యాకేజ్ నేమ్. క్లాస్ ఇన్ ప్యాకేజ్ నేమ్ స్టార్ట్స్ విత్ అప్పర్ కేస్ లెటర్. సో ప్యాకేజ్ తర్వాత ఏం చేస్తున్నాం? ఇంపోర్ట్ ప్యాకేజ్ డాట్ సబ్ ప్యాకేజ్ డాట్ స్టార్ అన్నాం. లేదంటే అక్కడ మనం క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తాం. సో క్లాస్ నేమ్ కనుక మనం మెన్షన్ చేసినట్లయితే క్లాస్ నేమ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి క్లాస్ నేమ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటే కనుక. ఓకేనా? ఎవ్రీ ప్యాకేజ్ నేమ్ మస్ట్ బి యూనిక్ నేమ్, అదర్వైజ్ విల్ కాజ్ రన్ టైమ్ ఎర్రర్. కంపల్సరీగా నేమ్ అనేది ప్యాకేజెస్కి నేమ్ ఇచ్చినప్పుడు యూనిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ప్యాకేజ్కి java.lang అన్నారు, యూటిల్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి యూటిల్ అన్నారు. యూటిల్ అనకుండా దానికి కూడా ల్యాంగ్ అనేస్తే ఏమొస్తుంది? రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. సో దేనికి దానికి యూనిక్గా నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఇవి సిస్టమ్ ప్యాకేజెస్.